ప్రభువు మనందరినీ కూడా గడిచిన కాలమంతయు రేయనక పగలనక కాచి కాపాడిన ప్రభువుకు ముందుగా స్తోత్రాలు చెల్లించుకుందాం. 4498 దినమున ఈ జూమ్ కాన్ఫరెన్స్ కు మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చిన దేవుని సేవకులకు, పెద్దలకు, సహోదరులకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ దినము ప్రార్థన మన మధ్యన సిమెంట్ నగర్ నుంచి ఏదాస్ అన్న ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. ఉదయకాల వేళలో తండ్రి నీ సన్నిధిలో చేరి నాయన మా ప్రభువ సజీవులుగా వచ్చి మీ సన్నిధిలో మా ప్రభువ నేను నీ మాటలు వినడానికి నీ దయ కనికరమును దీవెనలు పొందడానికి మీరు చూపిన దయ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. ప్రభువ పాట ద్వారా తండ్రి అన్నిటిలో మీ నామాన్ని మహిమపరచుకుందని వేడుకుంటున్నాం. దీనిలో అనేటువంటి మమ్మలను ఈ విధంగా తండ్రి సమకూర్చుకొని ఉదయకాల వేళలో మీ మాటలు శ్రద్ధగా వినడానికి హృదయంలో చేర్చుకొని ఆ ప్రకారం నడుచుకున్నట్టుకు మీ దయ కనికరమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమా ఘనత ప్రభావం పొందమని నిర్వాహకులు కూడా దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన ఏదాస్ అన్నకు వందనాలన్నా. వందనాలన్నా. బర్నబాస్ అన్న గారు పాట పాడు. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రభువు. పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రభువు. పాడెదను నదు ప్రియుని జీవిత కాలమెల్లారణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. తన కృపలో నన్ను నిలిపి నూతన జీవమునిచ్చెను. తన కృపలో నన్ను నిలిపి నూతన జీవమునిచ్చెను. పాడెదను నదు ప్రియుని జీవిత కాలమెల్లారణ్య యాత్రలు కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. ఆనంద భరితనే నేను నీ సన్నిధిలో నిలిచెదను. ఆనంద భరితనే నేను నీ సన్నిధిలో నిలిచెదను. నీ స్వరము నాకతి మధురం, నీ ముఖము మనోహరము. నీ స్వరము నాకతి మధురం, నీ ముఖము మనోహరము. పాడెదను నదు ప్రియుని జీవిత కాలమెల్లారంధ్య యాత్రలు కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో
పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రభువు. పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రభువు. పాడెదను నాదు ప్రియుని జీవిత కాలమెల్లరన్య యాత్రలు కృతజ్ఞతతో సాగెదను. కృతజ్ఞతతో సాగెదను. వందనాలు. వందనాలన్న బన్నవాసన. చక్కని పాట పాడి దేవుని మయపరిచిన దేవుని సేవకులు బన్నవాసన్నకు వందనాలన్న. వందనాలు. వాక్యం అందించే ముందుగా వాక్యం కొరకు బెంగళూరు నుంచి లక్కు కొన్నేలన్న గారు వాక్యం కొరకు ప్రార్థన చేసి దేవుని గణపరుస్తారు. వందనాలన్న కొన్నేలన్న. నా వదలాలండి. ప్రార్థించండి వాక్యం కొరకు. అన్న వినపడుతుంది కదా? హలో, అన్నా వినపడుతుందన్నా? సరే. వినపడుతుంది. వినపడుతుంది. మహిమోన్నతుడు అయిన దేవ, మహిమ కలిగిన మా రాజా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం మీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాము నా తండ్రి. దుప్పి నీటి వాకుల కొరకు తృష్ణగొన్నట్టుగా దేవా, మా హృదయాలు నీ వైపు చూస్తూ ఉన్నాం. మీ గుప్పిలి విప్పి నా తండ్రి దేవా, మా హృదయ కోరికలను తీర్చమని వేడుకుంటుండగా సహాయం చేయి నా తండ్రి. ముందున్న సమయం అంతటిని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి విధేయులమై వేడుకుంటూ ఉన్నాము దేవా. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన కొన్నేళ్ళను వందనాలన్నా. వందనాలయ్య. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఇప్పుడు దేవుని సేవకులు జోయల్ అబ్రాహ్మణ గారు సార్జా నుండి వాక్యం అందిస్తుండగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేదానికి హైదరాబాద్ నుంచి దేవుని సేవకులు రూపసన్న గారు మన మధ్యన ఉంటున్నారు. జోయల్ అబ్రాహ్మణ గారికి, రూపసన్న గారికి వందనాలన్న. 6:10 వరకు వాక్యం అందించండి అన్న. Vandana to everybody and warm greetings in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. అందరికీ వందనాలు. అలాగే త్వరలో రానైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. God has given one more occasion for us to be able to meet through Zoom and praise God, thank God, and be able to learn God's word. మరొకసారి మన జీవితాల్లో ఒక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. చక్కగా ఆయన కీర్తించడానికి, ప్రార్థించడానికి, ఆయన యొక్క వాక్యం వినటానికి మంచి సమయాన్ని మనకు దయచేశాడు. Today also we are going to continue God's word as we are going to study with the same series of the glory of God, looking into different aspects of the New Testament. కొత్త నిబంధన గ్రంథంలో నుంచి ఆయా వచనాలు మనం తీసుకొని దేవుని యొక్క మహిమను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అదే మనం ఇప్పుడు కూడా కొనసాగించబోతున్నాం. Shall we concentrate now the book of Romans chapter 6. ఈ యొక్క ఉదయకాల సమయంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పైన మనం ఒక ధ్యానం ఉంచుదాం. Verse 5. 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. Maybe you మరియు can ఆయన read 3 మరణము to యొక్క 5. 3 to 5 కదా? Yeah. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందము. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. Praise God for the reading of the Holy Word. ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు చదువుకున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. There is always a big difference between
Jesus, when he was living on the universe, and the miraculous Jesus, and the resurrected Jesus. మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క జీవితము, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, తర్వాత ఆయన యొక్క పునరుత్థానం పొందిన తర్వాత ఆ ఆ యేసు ప్రభు వారికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్లుగా మనం చూడగలం. And he was on the earth, there are so many things which he did. ఆయన యొక్క లోకంలో ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. And when it came to even John chapter 11, when we see about the resurrection of Lazarus, లాజరు యొక్క ఆ యొక్క పునరుత్థానాన్ని గురించి కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో there also you see that it is not that Mary and Martha did not know about the glory of God. అప్పటికి మార్తా తర్వాత మరియకు కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క మహిమను గురించి వారికి తెలియలేదు అప్పటికి. But they knew it very well. కానీ తర్వాత వారు దాన్ని గ్రహించారు. It was only the knowledge they had. వారికి కేవలము ఆ యొక్క జ్ఞానము మాత్రమే వారు కలిగి ఉండినారు. Look at John chapter 11. Then we will come to the passage we read. John chapter 11 verse 40, 39 and 40. యోహాను సువార్త 11వ అధ్యాయం 39 40 వచనాలు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. Jesus said unto her, said I not unto thee that if thou wouldest believe, thou shouldest see the glory of God. ఎప్పుడైతే మార్త నమ్మలేదో అప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావని నిజము చెప్పాను కదా అని ప్రస్తావించినట్టుగా చూస్తాం. So again you see the context of talking in this. They knew about the glory of God, and Jesus is reminding them about, didn't you know that? వారికి దేవుని యొక్క మహిమను గురించినటువంటి అవగాహన వారు కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు దాన్ని దృఢపరుస్తూ మీరు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తారని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. And then when we come to John chapter 20, the resurrection of Jesus. మనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని మనం అక్కడ చూడగలము. Now, verse 14. 14వ వచనము. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండేట్టు చూచాను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినడెలా ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. Now notice that very interesting phrase which we read now, verse 14. 14వ వచనం మనం చదివినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తే, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు చూచాను కానీ యేసు అని గుర్తుపట్టలేదు. She saw Jesus standing. యేసు నిలిచి ఉన్నట్టు ఆమె చూచింది. But they knew not it was Jesus. కానీ ఆయన యేసు ప్రభు అని ఆమె ఎరగలేదు. Today we need to look into that verse very carefully. ఈ యొక్క దినంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ యొక్క వచనాన్ని మనం ప్రాముఖ్యంగా చూద్దాం ప్రియులారా. She saw Jesus. యేసు ప్రభువును చూచింది. Which Jesus she saw? ఏ యేసు ప్రభువును ఆమె చూచింది? She knew not it was Jesus. కానీ ఆయన యేసు ప్రభు అని ఆమె గుర్తుపట్టలేకపోయింది. Notice very carefully, Jesus was on the earth. జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించారు. They knew very well who Jesus was. కాబట్టి యేసు ప్రభు ఎలా ఉంటారో వారు బాగా ఎరుగుదురు. They had that kind of fellowship with Jesus. ఎంచేతనంటే వారికి ఆయనతో అలాంటి సహవాసం వారు కలిగి ఉన్నారు. Verse 11 says, she wept, she stooped down and looked into the sepulchre. మన 11వ వచనంలో మనం చూస్తే ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా అనేటువంటి మాట మనం చూస్తాం. And then verse 13, woman, why weepest thou? ఎందుకు వారు అక్కడ ఉన్నటువంటి వారమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడిగినట్టుగా కూడా ఇక్కడ రాయబడింది 13వ వచనంలో. She saith unto them, because they have taken away my Lord. Notice the word, they have taken away my Lord.
ఆమె ఏం చెప్తుందంటే జాగ్రత్తగా గమనించండి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు అని ఆమె వారితో చెప్తుంది. She knew that it was my Lord, ఖచ్చితంగా ఆమెకు తెలుసు ఆయన ఆయన ఆమె చూచినటువంటి ప్రభు అని. but she did not know that it was Jesus. కానీ అక్కడ నిలబడినటువంటి ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభు అని ఆమె గుర్తుపట్టలేదు. This is a very fascinating picture for us to understand. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకి. Today also many know Jesus historically. చారిత్రాత్మకంగా యేసు ప్రభువుని గురించి చాలా మంది ఎరుగుదురు. But is that the resurrected Jesus and where life has come from? Did they know that? కానీ ఆయన పునరుత్థానమైన యేసుని గురించి గాని, ఆయన జీవము కలిగిన యేసుగా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. Verse 17, then he says, verse 17, touch me not, for I am not yet ascended to my Father. అంచేతనే యేసు ప్రభువారు 17వ అధ్యాయంలో నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అనేటువంటి మాట ప్రభు పలికినట్టుగా మనం చూస్తున్నాం. Before that, the 16th verse, now see how she is addressing Jesus. ఇక్కడ ఏమని యేసు ప్రభువుని సంబోధిస్తుందో 16వ వచనంలో మనం చూసినట్టయితే ఆమె యేసు ప్రభు ఆమె మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. She only thought him as a master or rabboni. ఆమె కేవలము ఆయనను ఒక బోధకుడుగా మాత్రమే ఆమె అక్కడ చూడగలిగింది. She is searching for the Lord, but she found a rabboni only. ఆమె ప్రభు కోసం ఆమె వెతుకుతా ఉంది, కానీ బోధకుని మాత్రమే ఆమె కనుగొనగలిగింది. No, we are not just talking about titles. We are talking about the real Jesus. మనము ఈ యొక్క పేర్లను గురించి మనము ఇక్కడ ధ్యానించడం లేదు, కానీ ఆ లోపల ఉన్నటువంటి భావజాలాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. Verse 18. 18వ వచనంలో మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేశాను. Now what does she say again? మళ్ళీ ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే మగ్దలేని మరియ నేను ప్రభువును చూచితిని. She told the disciple that she had seen not Rabboni, she's seen the Lord. ఇప్పుడు ఆమె శిష్యులతో చెప్తున్నటువంటి మాట నేను బోధకుని చూచానని కాదు, గాని నేను ప్రభువును చూచాను అని ఆమె చెప్తున్నట్టుగా మనం చూస్తాం. This shows that there is a revelation into the heart of Mary Magdalene. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే మగ్దలేని మరియకు ఒక ప్రత్యక్షము కలిగినట్టుగా మనం చూడగలం. Believing and having that revelation is magnificent work of the Holy Spirit. నమ్మి ఆయన యొక్క మాటలందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగే ప్రత్యక్షత, అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప విషయంగా మనం చూడగలం. So this particular passage reminds us about how Mary Magdalene, who was thinking in her senses and feeling in her heart, was different from her experience and encounter with Jesus. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మగ్దలేని మరియకున్నటువంటి తలంపులు, తనకున్నటువంటి ఆలోచనలు అవి వేరుగా ఉన్నాయి. కానీ ఆయన పునరుత్థానాన్ని యేసుప్రభువును చూచిన తర్వాత ఆమె కలిగినటువంటి అనుభవము వేరుగా ఉన్నట్టుగా మనం గమనించగలం. Verse 19 now. 19వ వచనం. Verse 19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. 20. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. Yeah. Now notice when you come to the 20th verse, what does it say? 20వ వచనానికి మనం వచ్చినప్పుడు ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను తన ప్రక్కను వారికి చూపించినట్టుగా ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. 19th verse says Jesus stood in the midst. 19వ వచనం ఏం చెప్తుందంటే యేసు ప్రభువారు వారి మధ్యలో నిలుచుకున్నారు. But 20th verse says, కానీ 20వ వచనం ఏం చెప్తుందంటే when he had said so, he showed unto them his hands and his side. 19వ వచనంలో అయితే ఆయన తన చేతులను తన యొక్క ప్రక్కను వారికి చూపించినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. Look at the revelation which Jesus is making the point there. అక్కడ దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన యొక్క ప్రత్యక్షతను తెలియజేస్తున్నారో చాలా బాగా గమనిద్దాం ప్రియులారా. Here it is a revelation of the symbol of where he was and where he is coming from now.
ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అనేటువంటి విషయాల్ని ఆయన స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Verse 11, Mary is looking for this Jesus in the sepulchre. 11వ వచనంలో మనం చూసినప్పుడు ఇదే మేరీ మగ్దలేని మరియా ఏడ్చుచూ చూచినట్టుగా మనం చూస్తున్నాం. And then afterwards, she thinks that she saw Jesus, but she did not know this Jesus. తర్వాత ఆమె యేసు ప్రభువుని చూచింది కానీ ఆయన యేసు ప్రభు అని ఆమె గుర్తుపట్టలేదు. When you come to the 20th verse, the last now, the disciples were glad when they saw the Lord. 20వ వచనం మనం గమనించినట్లయితే యేసు ప్రభుని ఎప్పుడైతే చూచారో శిష్యులు బహుగా సంతోషించినట్టుగా మనం ఇక్కడ చదివాము. So they got that joy. When they got the joy, they could see the Lord. Notice the two things. ఈ రెండు విషయాలు చూడండి, గమనిద్దాం. వారు ఎప్పుడైతే యేసు ప్రభుని చూసి సంతోషించారో వారు యేసు ప్రభును గుర్తుపట్టారు. Joy went inside and they could see that Lord. Then it is, in other words, Lord Jesus. ఎప్పుడైతే వారి హృదయంలో ఆ యొక్క సంతోషము, ఆనందము ప్రవహించిందో వెంటనే వారు ప్రభువును గుర్తించారు. ఆయన యేసు ప్రభుగా ఆయన వారిని ఆయన చూశారు. There are many millions of believers or Christians who know about Jesus, the miracle working Jesus only. చాలా మంది, లక్షల మంది, కోట్లాది మంది కేవలము అద్భుతాలు చేసేటువంటి యేసు ప్రభువును మాత్రమే చూడాలని ఆశపడుతున్నారు. What about Zacchaeus? జక్కయ్య గురించి మనం ఆలోచించినట్లయితే Zacchaeus felt very interesting because he wanted to see Jesus. జక్కయ్య విషయంలో మనం చూస్తే కేవలము ఆయన యేసు ప్రభువును ఎవరో అని చూడగోరెను అని అనేటువంటి మాట మనం చూస్తాం. Jesus, the intention of Zacchaeus was very different. జక్కయ్య యొక్క ఆ యొక్క ఆలోచన దృక్పథము అక్కడ వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తాము. Whereas Pilate's intention was different. కానీ పిలాతు యొక్క ఆయన యొక్క దృక్పథం కూడా వేరుగా ఉంది. So all these things we can understand that knowing God personally and seeing God and experiencing God intimately makes a big difference in all of our lives. కాబట్టి మనకు జీవితం అంతట్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభువుని గురించి తెలుసుకోవటము అనేది వేరు, కానీ ఆయన అనుభవపూర్వకముగా ఆయన యేసు ప్రభు అని ఆయనను గ్రహించడం అనేది చాలా తేడాగా, చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చూడగలం. Now let's come to the verse where we started, that is the book of Romans chapter 6. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 6 వరకు మనం చదువుకున్నాం. The verse 5, notice very carefully, there are two phrases. That's going to be our study now. 5వ వచనాన్ని గమనించండి. అక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి భాగాలు అక్కడ ఉంటున్నాయి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. We are going to look into two phrases: the likeness of his death, the likeness of his resurrection. మనము రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఆయన యొక్క సాదృశ్యంలో మనము ఐక్యము కలిగి ఉండటం, ఆయన యొక్క పునరుత్థానములో కూడా మనము పాలిభాగస్తులు అవ్వటం. If this experience is very clear, the Jesus whom we are talking about, the intimacy which we developed with this Jesus as a Savior and Lord of our life makes a big difference. ఈ విషయం కనుక మనం నిజంగా గ్రహించినట్లయితే మనము యేసు ప్రభు వారితో ఎంతో సాన్నిహిత్యమైనటువంటి, సమీపమైనటువంటి సంబంధం కలిగి ఉంటాం. Because when you talk about the likeness of his death, ఎందుకంటే ఆయన యొక్క పోలిక లేదా ఆయన యొక్క స్వరూపాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు we are sharing in Christ's death through the spiritual crucifixion of our old self. మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరణము ద్వారా మనము యేసు ప్రభు వారిని సమీపిస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. Verse 5, you can see an interesting phrase: we have been planted together. 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మనం ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Here you are talking about planted together. You see verse 4, we are buried with him. మనం ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అనేటువంటి విషయాన్ని మనం 4వ వచనంలో మనం గమనిస్తున్నాం. There it is going to be buried with him by baptism into death. 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మనం ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల అనేటువంటి మాట మనం చూస్తున్నాం. That is going to be buried with him by baptism into death. 4 That
ఈ యొక్క పాతి పెట్టబడడం అంటే మనం బాప్తిస్మమందు మనం స్వయంగా మనము ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము పాపం విషయమై అని మనం చూడగలం. There he is talking about the baptism, buried with him by baptism unto death, like Christ raised him from the dead by the glory of the Father. Notice carefully. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడ్డాడో, అలాగే మనము కూడా బాప్తిస్మం పొందిన తర్వాత నూతన జీవం పొందిన వారమై నడుచుకుంటామనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. The Holy Spirit is recording not by the Father the glory of the Father. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాస్తున్నటువంటి మాట, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడనే విషయాన్ని మనం చూడగలం. So already it is addressed so clearly for us to understand. Apostle Paul, when he's writing, he's talking about the raising up from the dead by the glory of the Father, which means we should walk in the newness of life, which is going to take us towards glory. కాబట్టి మనము పౌలు రాస్తున్నటువంటి ఈ మాటను మనం స్పష్టంగా గమనించినప్పుడు మనము కూడా ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడటానికి, ఆయన యొక్క సమీపముగా రావటానికి ఆయన రాస్తున్నటువంటి మాట తండ్రి మహిమ వలన క్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని పౌలు చక్కగా రాయగలిగాడు ఇక్కడ. That means it is reminding us once again that verse 5 is continuing to say that we should be planted. ఇక్కడ 5వ వచనంలో స్పష్టంగా రాయబడినటువంటి మాట, మనము ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము, ఆయనతో కూడా మనం పెరుగుతున్నాం అనేటువంటి మాటకి మనం చూడగలం. Because when we are planted only, the next design of God's work can take place. ఎప్పుడైతే మనము ఆయనతో పాలిభాగస్తులు అవుతామో అప్పుడే మనలో మిగతా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు జరగబోతాయి. We were created in the Garden of Eden reminds us about the creation of man. మనం గమనించినట్లయితే సృష్టి ఆరంభంలో చూచినప్పుడు మనము దేవుని యొక్క స్వరూపమందు దేవుని పోలికగా మనము చేయబడ్డాము. And then we can see that we are a new creation of God when we are born again. ఎప్పుడైతే మనము రక్షణ పొందామో, తిరిగి జన్మింపబడ్డామో, మనము నూతన జీవం మనం పొందాము అనేటువంటి విషయాన్ని మనం గమనించగలం. Here this is a topic which talks about the spiritual union with Christ. ఆత్మ సంబంధమైనటువంటి యేసు ప్రభువులో ఐక్యము కలవారమై ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ మనం చూడగలం. So in this union he is talking about planted together in the likeness of his death, then only we should be able to resurrect in the likeness of his resurrection. ఆయన స్పష్టంగా రాసినటువంటి మాట, ఎప్పుడైతే మనము ఆయన యొక్క తండ్రి యొక్క మహిమ వలన క్రీస్తు పునరుత్థానం పొందాడో, ఆయనతో మనం ఐక్యము కలవారమై ఉంటే అప్పుడు మాత్రమే మనము ఆ యొక్క అనుభవాన్ని పొందగలము అని మనం ఇక్కడ చూడగలం. For that, the number one thing we need to understand is verse 6. వాటిని అర్థం చేసుకోవడానికి మనం గమనించవలసినటువంటి వచనము 6వ వచనము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. The first thing we need to understand is the old man is crucified. మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి విషయము, మన యొక్క ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు. The old man, which is referring to our old self, unregenerate self. ఈ ప్రాచీన పురుషుడు అనగా మనము రక్షించబడక మునుపు ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి మనము లేదా మన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. That is the first step for us to understand in our personal life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం గ్రహించవలసినటువంటి అది మొట్టమొదటి మెట్టుగా మనం ఇక్కడ చూడగలం. It is like that old self which has been crucified, means made powerless. ఏ విధంగా అయితే మన యొక్క పాత సంబంధమైనటువంటి మన యొక్క జీవితము పాతి పెట్టబడిందో, ఇప్పుడు సమస్తము కూడా ఇప్పుడు మనలో ఏమీ లేనట్టు మనం నిర్జీవులంగా ఉన్నట్టుగా మనం చూడగలం. That is why they are using the word called the body of sin. మన యొక్క పాప శరీరాన్ని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. He's talking about the human body controlled by the sinful desires. ఏదైతే మనం పాప శరీరాన్ని ధరించుకొని ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు మనం కలిగి ఉన్నామో శరీరంలో, వాటిని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. Look at 2 Corinthians 5:17. 5వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం. 2 Corinthians 5:17, what does it say? 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నడెల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో
క్రొత్తవాయను. Ah, new creature, old things are passed away. పాతవన్నీ కూడా గతించిపోయాయి. Ephesians 4:22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. 4:22. Look at this phrase. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So he's talking about here from 22 to 24. It's a beautiful expression of understanding what is exactly should have happened, must have happened to a believer, must happen to a believer. ఇక్కడ 22 వచనం నుంచి 24వ వచనంలో ఆయన స్పష్టంగా రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఒక విశ్వాస జీవితంలో రక్షించబడినప్పుడు కలగవలసినటువంటి ఆ యొక్క మార్పుల గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. Put off concerning the former conversation, that is the old man who is corrupt. ఏదైతే మీ యొక్క ప్రాచీన స్వభావం మునుపటి ప్రవర్తన మీ యొక్క ప్రవర్తన విషయంలోనైతే మీ యొక్క ప్రాచీన స్వభావాన్ని మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకోండి అనేటువంటి మాటని ఇక్కడ మనం చూడగలం. And be renewed in the spirit of your mind. See that where it is given now? Spirit of your mind. మన యొక్క మనస్సును గురించి ఇక్కడ రాస్తున్నాడు. మీ చిత్తం నూతన పరచబడిన వారై మన యొక్క నీతియు సమాధానము భక్తియు దేవుని పోలికగా సృష్టి నవీన స్వభావమును ధరించుకొనండి. So where is the new man? ఇప్పుడు ప్రాచీన పురుషుడు వెళ్ళిన తర్వాత కొత్త పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? So the new man is the one who is clothed and changed in the mind of man. ఏదైతే మన యొక్క హృదయంలో మనస్సునందు మనము ఆ యొక్క రూపాంతరం చెందామో మనసు మార్చుకున్నామో అది మనము నూతన వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలం. And God is created, verse 24, God has created, what is it? Is in righteousness and true holiness. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట 24వ అధ్యాయంలో నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా, అంటే దేవుడు మనల్ని నీతి భక్తిగా యథార్థమైన భక్తి గల వారుగా దేవుని పోలికగా మనల్ని సృష్టించాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. From 25 to 29 is talking about the things which is supposed to be removed and the things what you are wearing now that matters very much for our spiritual growth and the newness of life. కాబట్టి ఏదైతే మనం రక్షించబడిన తర్వాత నూతన స్వభావం ధరించుకొని ఈ యొక్క లోకంలో జీవించాలో ఏవైతే మన జీవితంలోంచి తొలగించుకోవాలో ఏవైతే మనం కలిగి ఉండాలో వాటన్నిటి గురించి 25వ వచనం నుంచి 29వ వచనం వరకు పౌలు ఇక్కడ రాస్తున్నాడు. After writing that, only 30th verse is saying, grieve not the Holy Spirit. అది రాసిన తర్వాత 30వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. Unless and until we don't have the renewing of the spirit of your mind, understanding that there is righteousness and true holiness, we cannot think about filling up the Holy Spirit, or the opposite of that is grieving of the Holy Spirit. ఎప్పుడైతే మనము మారు మనసు పొందుట వలన రూపాంతరం మన హృదయంలో ఎప్పుడైతే మనము పొందమో అప్పుడు ఇక్కడ రాసినట్టుగా మనము పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని పరిశుద్ధాత్మను మనం పొందుకోలేము, అనగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారిగా మనం ఉంటాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. How do you know that a person is filled with the Holy Ghost? ఏ విధంగా మనం చెప్పగలము ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని? First of all, he should be renewed in the spirit of his mind, having the new man. ఎప్పుడైతే మన యొక్క హృదయంలో నూతన స్వభావమును ధరించుకుంటామో కొత్త వ్యక్తిగా అవుతామో అప్పుడే మనము పరిశుద్ధాత్మను పొందిన వారంగా చూడగలం. How do you know that he is having it? ఏ విధంగా పరిశుద్ధాత్మ ఉన్నదని మనము గుర్తుపట్టవచ్చు? 26, be not angry. 26వ వచనంలో కోపపడవద్దు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. List of things are given there. 3-4 things are given there. 4-5 ఒక పట్టిక అక్కడ ఇస్తూ ఉన్నాడు. So that we could be able to understand what kind of newness of life is expected. ఈ యొక్క విషయాలు మనం చదివినప్పుడు ఏ విధమైనటువంటి నూతన స్వభావం మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఇందులో నుంచి గ్రహించగలం. Now let's come to Colossians chapter 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. Now let's read Colossians chapter 3 verse 9 and 10. 9-10 వచనాలు.
ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Ah. Again, here you can see that, you can see the phrases very carefully. Put on the new man, which is renewed in knowledge after the image of him that created him. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఒకరితో ఒకరు అబద్ధమాడవద్దు అని రాస్తూ ఆయన రాసినటువంటి మాట, ఏదైతే మన ప్రాచీన స్వభావం ఉందో దానిని మనము క్రియలతో కూడా విడిచిపెట్టి జ్ఞానము కలిగిన నిమిత్తము ఆయన పోలిక చొప్పున మనము నూతన పరచబడ్డాము కాబట్టి ఆ విధంగా జీవించాలని పౌలు రాస్తున్నాడు. So again, let's come back to Romans chapter 6. తిరిగి మనము చదువుకున్నటువంటి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుకుందాం. Putting off the old man, which means or crucified him. మన యొక్క ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉంది. When he's crucified, verse 7 says, what is gone now? The power of sin is gone. 7వ వచనం మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడిందో మన యొక్క పాప సంబంధమైనటువంటి మనము పాపము నుంచి విముక్తి పొంది ఉన్నామనేటువంటి మాటము 7వ వచనంలో మనం చూస్తున్నాం. So the likeness of the death which has to go away. మరణ సంబంధమైనటువంటి ఆ పోలికలో నుంచి మనలో నుంచి అవి వెళ్ళిపోవాలి అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. And then we can see in verse 8, he's talking about if you be dead with Christ. Notice the word now. జాగ్రత్తగా మనం చూస్తే 8, 9 మనం కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. మనము క్రీస్తుతో కూడా మరణించి ఉన్నాము, చనిపోయి ఉన్నాము అనేటువంటి మాట కూడా మనం చూడగలం. We believe that we should also live with him. మనం ఇక్కడ చూస్తే మనము మరణించబడి క్రీస్తుతో కూడా లేపబడ్డామనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. Notice carefully there we spoke about even in John's gospel about she believed but she could not see. She saw but she still didn't understand who this Jesus was. ఏ విధంగా అయితే మనము యోహాను సువార్త 10వ అధ్యాయంలో మగ్దలేని మరియ గురించి చూసామో, యేసు ప్రభువును చూచింది కానీ గుర్తుపట్టలేదు. ఆయన గురించి తెలుసు కానీ ఆయన బోధకునిగా మాత్రమే గుర్తుపట్టింది. No, look at this method very carefully in verse 8. If we are dead with Christ, we believe that we should have also live with him. ఇక్కడ ఆ యొక్క పద్ధతిని ఒకసారి గమనించండి. మనము క్రీస్తుతో కూడా మృతి పొందిన ఎడల నూతన స్వభావం మనం ధరించుకుని ఉన్నాము అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ రాస్తున్నాడు. So when we believe and then life starts with him. ఎప్పుడైతే మనము తిరిగి ఆయనతో కూడా లేపబడతామో అప్పుడు మన యొక్క నిజమైనటువంటి జీవితము ఆరంభమవుతుంది. So belief and faith are related but they are different. నమ్మకము, విశ్వాసము అనేది రెండు ఒకటిగా కనపడుతున్నప్పటికీ ఆ రెండు వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. First thing is we enter into a new faith. మొట్టమొదటిది మనము ఒక నూతన విధానంలోనికి మనం వెళ్తాం. And we progress into our faith life. తర్వాత మనము విశ్వాసమైనటువంటి ఆ యొక్క జీవితంలోనికి మనం కొనసాగించే వారంగా ఉంటాం. And here you could see that Apostle Paul is stressing on talking about if you believe, if you live, verse 9, you know Christ. You see that? He's asking about, do you know Christ? ఆయన అడుగుతున్నటువంటి మాట మనం చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు ఆ విషయాన్ని మీరు గమనించాలి, ఆ విషయాన్ని మీరు అనుభవంతో మీరు చూడాలి అనేటువంటి మాటలు ఇక్కడ 9, 10 వచనాల్లో ఆయన రాస్తున్నాడు. The next remaining time, let's look into what is the likeness of his resurrection. తర్వాత విషయము ఆయన యొక్క పునరుత్థానం యొక్క ఆ స్వరూపం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆ పోలిక ఏంటో మనం చూద్దాం. We looked into the likeness of his death. Now we should look into what about the likeness of his resurrection. ఆయన యొక్క జీవితంలోని ఆయన యొక్క పోలికను మనం చూసాం. ఆయన పునరుత్థానం యొక్క పోలికను మనం చూసినట్లయితే Look at verse 4. 4వ వచనం మనం చూసినట్లయితే The first thing is walk in the newness of life. మనము నూతన స్వభావం ధరించుకున్న వారమై జీవించాలి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. Now the progression is very, very important for us to understand that walking means it is talking about life in progression. మనము నడుచుకొనండి అనేటువంటి మాట మనం గమనించినప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో మనం అనుదినము కూడా వృద్ధి పొందే వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. Look at 1 John chapter 2.
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. You can see that when does the walk start? ఈ యొక్క మన యొక్క ఆత్మ సంబంధమైన నడక ఎప్పుడు ఆరంభమవుతుంది అనే విషయాన్ని మనం చూస్తే Chapter 2, verse, if you look into that particular phrase mentioned in verse 6. 6వ వచనంలో అది చక్కగా రాయబడి ఉంది. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. Can you see that word called he abides in him? మనం జాగ్రత్తగా చూస్తే ఎవరు ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునేటువంటి వాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. He that abides in him himself also to walk even as he walked. ఎవరైతే యేసుప్రభువు యందు నిలిచి ఉంటారో వారు మాత్రమే ఆయన ఎలాగో నడుచుకున్నానో అలాగే నడుచుకుంటారు. Without abiding there is no walking. ఆయన యందు నిలిచి ఉండకుండా మనము నడిచే వారంగా ఆయనతో కూడా నడిచే వారంగా మనం ఉండలేము. We may be 40 years, 50 years, 60 years, even in our church, doesn't matter. మనం 40, 50, 60 సంవత్సరాలు మనము సంఘములో ఉండవచ్చు. అది దానితో సంబంధం ఏమీ లేదు. Because walking means you before that abiding must take place. ఆయనతో నడుచుట అంటే ఏంటంటే ఆయన యందు నిలిచి ఉండటం. Now look at another verse in John chapter 15. యోహాను సువార్త 15వ వచనం మనం చూసినట్లయితే Now notice very carefully. Again, the writer reminds us about something else. ఈ యొక్క గ్రంథకర్త అయినటువంటి యోహాను కొన్ని విషయాలు మనకు చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తున్నాం. Verse 9. 9వ వచనము, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించింది. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. Okay, verse 4. 4వ వచనం మనం చూస్తే నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. ద్రాక్ష వలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. Abide in me means stay steadfast in me. నా యందు నిలిచి ఉండండి అనే అర్థం ఏంటంటే నా యందు పరిపూర్ణంగా ఆధారపడి నా ప్రేమలో మీరు ఉండండి అనే అర్థంగా మనం Stay steadfast means enjoy the sweetness of God. దేవుని యొక్క ఆ మధురమైనటువంటి ప్రేమను మీరు అనుభవించండి నా యందు నిలిచి ఉండి. When you are in the branch, you could be able to smell the branch, you could be able to feel the branch, you could be able to see the essence of the branch, because the branch means there is life already there. ఎంచేతనంటే మనం ఎప్పుడైతే తీగగా ఆ యొక్క మొక్కకు మనము అట్టుకట్టుబడి ఉంటామో దాని యొక్క వాసనను మనం రుచి చూడగలము, దాని యొక్క రుచిని మనం రుచి చూడగలం. కాబట్టి మనము ఆ విధమైనటువంటి చక్కటి జీవితాన్ని మనము ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించగలము. Oh, not that thinking that you are born again, not that thinking that you are somewhere in the church and somehow you can go to heaven is not the point. He made clear in verse 6. ఇక్కడ మనం 6వ వచనం మనం గమనించినట్లయితే మనము రక్షించబడ్డామని అనుకోవటం లేదా నేను సంఘానికి వెళ్తున్నానని అనుకోవటం ఇవన్నీ కాదు, కానీ 6వ వచనంలో చెప్పినట్టుగా మనము నిజమైనటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. You see that now? If a man abide not in me, he is cast forth as a branch. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడతాడు అనే విషయం ఇక్కడ మనం చక్కగా చూడగలం. Verse 7, if you abide in me, my words abide in you. మనం అంతకుముందు చదివినటువంటి వాక్య భాగంలో 7వ వచనంలో 4వ వచనం, నా యందు మీరు నిలిచి ఉండండి నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను అనేటువంటి మాట యేసు ప్రభువారు పలికారు. So what is the sign that you are abiding in God? Which means the sign is you have the word of God in the heart of man. ఆయన యందు నిలిచి ఉండటము అనేటువంటి దాని యొక్క భావం ఏంటంటే ఆయన యందు నిలిచి ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొనేటువంటి వారంగా మనం ఉంటాం. Then only Romans chapter 8 verse 11 makes it very clear. అప్పుడు మాత్రమే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి ఆ మాట మనలో నెరవేరబడుతుంది. అనగా మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. So what we need to do every day? ప్రతి దినము కూడా మనం ఏమి చేయవలసినటువంటి వారమై ఉంటున్నామో చూస్తే Crucifixion is only once.
ఆయనతో సిలువ వేయబడ్డం అనేటువంటిది ఒక్కసారే జరుగుతుంది. But mortification is a daily process. కానీ ఆయన కోసము చనిపోవడం అనేది ప్రతి దినము కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియగా మనం చూడగలం. Crucified with Christ, no doubt about it. ఆయనతో కూడా సిలువ వేయబడ్డం అనేది అందులో ఎలాంటి సందేహం లేదు. But here he's telling in verse 13, he's telling that if you through the Spirit do mortify the deeds of the body, you shall live. Notice that? మనం జాగ్రత్తగా చూస్తే మనం నిజంగా జీవించాలంటే మనం శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఆత్మ చేత శారీరక క్రియలను చంపినప్పుడు మాత్రమే మనము జీవము కలిగి ఉంటామనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. How is it possible that how do we know that it is happening in my life? నా యొక్క జీవితంలో ఇది ఏ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే Look at verse 2 now. Chapter 8 verse 2. ఇప్పుడు అదే రెండవ వచనం మనం చూస్తే Ah. క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. Notice there are two laws here. ఇక్కడ రెండు విధములైనటువంటి నియమాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Very important for us. Our victorious life lies here only. మన యొక్క జయ జీవితానికి ఇవంతా కూడా ఇక్కడే ఆధారపడి ఉంది. The law of the spirit of life, the law of sin and death. పాప నియమము, మరణ నియమము, జీవము కలిగినటువంటి నియమము, రెండు నియమాలు మనం ఇక్కడ చూస్తున్నాం. Notice, you can just imagine. I'm going to give an illustration for us to understand it clearly. దీని గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉపమానాన్ని కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. Imagine that a flight is going on in the middle of the air. ఒకవేళ ఒక ఫ్లైట్ మధ్యాకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు and a person, just imagine, he thinks that why should I fly and be under the control of the pilot? Why not I jump out and fly on my own? ఆ మధ్యాకాశంలో ఆ ఫ్లైట్ ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఈ యొక్క పైలట్ యొక్క ఆధీనంలో నేను ఉండాలి, నాకై నేను ఎగరొచ్చు కదా అని బయటకు దూకాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? What will happen when he opens the window and jumps? ఒకవేళ ఆ యొక్క కిటికీని తెరిచి దాని బయటికి దూకితే ఏమవుతుంది మనం ఆలోచించవచ్చు. Immediately he will fall down and die. వెంటనే మనం కింద పడిపోయి చనిపోయే వారంగా ఉంటాం. Why? ఎందుచేత? When he is in the flight, there is a different law called the law of aerodynamics. When he is outside, it is the law of gravity. మనం జాగ్రత్తగా గమనించేది ఫ్లైట్ లో ఉన్నంత వరకు కూడా ఇక ఏరోడైనమిక్స్ సంబంధించినటువంటి ఆ యొక్క నియమం ఉంది. కానీ బయటకు వచ్చినప్పుడు భూమి ఆకర్షణ శక్తి అనేటువంటి నియమం ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్ గా కిందికి పడిపోయే వారంగా ఉంటాం. Here, keep that in your mind whenever you read verse 2. కాబట్టి ఈ యొక్క రెండవ వచనాన్ని మీరు చదువుతున్నప్పుడల్లా ఒకటి జ్ఞాపకం ఉంచుకోనండి. The law of spirit and life is in a believer. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో జీవమునిచ్చేటువంటి నియమము, పాపము యొక్క నియమము, రెండు నియమాలు ఉన్నట్లుగా మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. Are you able to fly high? మీరు ఉన్నతమైనటువంటి వైపు మీరు పయనించగలుగుతున్నారా? Are you able to spiritually fly with Lord Jesus and the work and the filling of the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసు ప్రభువారిలాగా ఉన్నతమైనటువంటి స్థలాలకి మీరు ఎగరగలుగుతున్నారా? If not, notice very carefully, there are only two laws here. ఒకవేళ అది జరగకపోతే ఇక్కడున్నటువంటి రెండు నియమాల గురించి మనం జాగ్రత్తగా చూడాలి. The law of sin and death. పాప మరణముల నియమము అనేటువంటి ఒకటి విషయాన్ని మనం చూస్తున్నాం. Now read verse 14, same chapter verse 14. అదే అధ్యాయము 14వ వచనం మనం చూడైతే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. As many as led by the Spirit. Look at this word. This word is a 1 hour study for us. Led by the Spirit of God. ఈ యొక్క మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక గంట సేపు మనము దీన్ని ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. So when we are abiding in Christ, ఎప్పుడైతే క్రీస్తునందు మనం నిలిచి ఉంటామో we can walk with him. ఆయనతో కూడా నడిచే వారంగా మనం ఉంటాము. When you are abiding with Christ, యేసు ప్రభువులో ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో you are in the law of the spirit of life. జీవమునిచ్చేటువంటి నియమము క్రింద మనం ఉంటాం. When you are abiding in him, ఎప్పుడైతే ఆయన యందు మనం నిలిచి ఉంటామో
You are led by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడే వారంగా మనం ఉంటాం. Not that we are trying to live by ourselves. మన యొక్క సొంత నిర్ణయాల చొప్పున జీవించడం కాదు గాని Now look at Philippians chapter 3 verse 3. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. A resurrected person in Christ, that is through baptism, spiritual baptism, water baptism, his life is different. Brother, can you repeat? Is it Philippians 3:3? Correct. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందును అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారం అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. Now notice carefully what I was trying to emphasize is here. నేను ఏ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాలని ఆశపడుతున్నానంటే, what is important, we are the circumcision. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము సున్నతి పొందిన వారంగా ఉంటున్నాం అనేటువంటి మాట ఇక్కడ మనం గమనించగలం. Now the spiritual circumcision should take place in the heart. మనకు ఆత్మ సంబంధమైనటువంటి యొక్క సున్నతి అనేది మన హృదయంలో జరగవలసినటువంటి కార్యంగా మనం చూడగలం. If the spiritual circumcision takes place in the heart, ఆత్మ సంబంధమైనటువంటి యొక్క సున్నతిని మనము పొందపోకుండా ఉన్నట్లయితే, what is the first thing which will happen? మొట్టమొదటిగా ఏమి మన యొక్క జీవితాల్లో జరుగుతుందో మనం చూస్తే, the first thing will happen is worship God in the spirit. మొట్టమొదట మనలో జరిగేటువంటి విషయం, మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనను మనం ప్రభువుకు చేసే వారంగా ఉంటాం. That is the first symbol and sign of a true believer is he will worship God in the spirit. ఒక విశ్వాసి నిజమైనటువంటి విశ్వాసి యొక్క ఆరాధనకు, నిజమైన విశ్వాసి యొక్క సూచన ఏంటంటే, దేవుని ఆత్మ చేత ఆరాధించేవాడుగా ఉంటాడు. Oh, he is having that life abiding in Christ. ఆయనలో, ఎందుకంటే యేసు ప్రభులో నిలిచి ఉండి ఆ యొక్క ఆత్మ చేత నడిపింపబడేవాడుగా ఉంటాడు కాబట్టి. And when he is worshiping God, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ ఉంటాడో, now notice he is rejoicing in Christ Jesus. యేసు క్రీస్తునందు అతను సంతోషించేవాడుగా, అతిశయపడేవాడుగా ఉంటాడని మనం ఇక్కడ చదువుతున్నాం. The second thing is he will rejoice in Christ Jesus in all circumstances. అన్ని పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువారిలో ఆనందించేవాడుగా, అతిశయపడేవాడుగా ఉంటాడని మనం ఇక్కడ చదువుతున్నాం. And 3, has no confidence in the flesh. తన శరీరాన్ని ఎప్పుడు కూడా ఆధారపడడు, దాన్ని ఆస్పదముగా చేసుకొనడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. This is the true circumcision, that is the working of the Spirit in the heart of a person where sin and evil are cut off. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సున్నతి అంటే మనం ఏం గమనిస్తున్నామంటే, మన యొక్క పాప సంబంధమైనటువంటి స్వభావము ఇవన్నీ కూడా మనము వదిలిపెట్టే వారంగా ఉంటున్నాం అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. We saw the law which works. ఒక నియమాన్ని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. The law of spirit of life. జీవమునిచ్చేటువంటి ఆ యొక్క నియమము. And we also looked into now the spiritual circumcision in the heart. మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క సున్నతిని గురించి మనం మూడోదిగా చూస్తున్నాం. Why did Apostle Paul talk about this? ఎందుచేత అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మాటలు మనం మాట్లాడుతున్నాడో చూస్తే, because here in verse 5 he is talking about the circumcision, physical circumcision in his life. ఏం చేతనంటే 5వ వచనంలో రాసినట్టుగా భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క సున్నతి, అది కేవలము ఆయన పొందినటువంటి ఆ మాటను అక్కడ రాస్తున్నాడు. 8వ దినమున నేను పొందితిని. He is talking about the religious zeal. మత సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశను గురించి, ఆ యొక్క ఆసక్తిని గురించి అక్కడ రాస్తున్నాడు. Verse 6 is talking about the carnal zeal. తర్వాత 6వ వచనానికి మనం వచ్చినప్పుడు శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రస్తావించాడు. You see that we can many times be caught up with the religious zeal. I am in the brethren for 30 years, 40 years. మనమందరం కూడా చాలా సార్లు మత సంబంధమైనటువంటి భక్తి గల వారంగా ఉంటాం. నేను బ్రదరన్ అసెంబ్లీలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నానని మనం చెప్పుకోగలుగుతాం. కానీ
It is not that circumcision. Circumcision should be in your heart, your intimacy with the Lord, where you could see that Mary Magdalene could only see, but she couldn't understand who this Jesus, historical Jesus, or the real Jesus who is the Lord of my life. కాబట్టి అలాంటి సున్నతి కాదు గాని, మనము మన యొక్క జీవితంలో ఏ విధంగా అయితే మగ్దలేని మరియ యేసు ప్రభువును తెలిసి కూడా, ఆయనను చూచి కూడా, ఆయన యేసు ప్రభువును గుర్తుపట్టలేదో, అలాంటి విషయాలు కాకుండా మనము దేవునికి సమీపముగా జీవించేటువంటి వారంగా ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి కలిగి ఉంటామో, ఆయనను అనుసరించే వారంగా, ఆయనను పోలిక చొప్పున నడిచే వారంగా మనం ఉంటాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. There you see Mary Magdalene had the zeal, but no knowledge. యేసు ప్రభువును చూచినప్పటికీ కూడా ఆమె జ్ఞానము లేని దానిగా ఉన్నట్టుగా మనం ఆమెను గురించి చూస్తాం మనం. But here is the Apostle Paul is telling, I had the zeal, but no circumcision in the heart. కానీ ఇక్కడ మనం పౌలు రాస్తున్నటువంటి మాట, నేను సున్నతి పొందాను గాని ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాలు నాలో లేవు అని ఆయన చెప్తున్నాడు. Oh, there she had the zeal, but no revelation. కానీ అక్కడైతే ఆశ ఉంది కానీ ప్రత్యక్షత అక్కడ లేనట్టుగా మనం చూస్తాం. But here Paul is telling that I wanted not only the revelation, I wanted circumcision in my heart. కానీ ఇక్కడ పౌలు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఆ యొక్క రక్షణ, ఆ యొక్క ప్రత్యక్షత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి కూడా నాకు కావాలని ఆయన ఆశపడుతున్నట్టుగా మనం చూడగలం. I don't want the religious zeal. నాకు మత సంబంధమైనటువంటి విషయాలు నాకు అవసరం లేదనేటువంటి మాట చూస్తాం. Verse 6 is telling, I was persecuting the church. That is a carnal zeal I had. 6వ వచనం మనం చూస్తే, నేను సంఘంని చాలా హింసించిన వాడనై ఉన్నాను. అది కేవలము శారీర సంబంధమైనటువంటి విషయంగా ఆయన రాస్తున్నాడు. Finally, in verse 7, 8, he's telling that things which gained to me, I counted loss for Christ. చివరికి ఆయన రాస్తున్నటువంటి మాట 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. Verse 8 is telling, it was like a dung that I may win Christ. You see the word? I may win Christ. 8వ వచనంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే, క్రీస్తును గురించినటువంటి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేను సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నటువంటి మాట మనం చూడగలం. Oh, my dear believers in Christ, today we have just come to the close of the message. Notice very carefully the resurrected life, which talks about the newness of life, which talks about that life which has the power of resurrection. మనము ఈ యొక్క ముగింపులోనికి వస్తున్నప్పుడు నేను మరలా జ్ఞాపకం చేయాలని చేస్తున్నటువంటి మాట ఏంటంటే, పునరుత్థానము పొందినటువంటి క్రైస్తవులుగా మనము ఆయనకు ఎంత సమీపముగా జీవిస్తున్నాము, ఎందులో అతిశయపడుతున్నాము అనేటువంటి మాటల్ని మన హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకుందాం. It is easy to say that, oh, you are waiting for the Lord to come. Are you prepared now? అది యేసు ప్రభువారి కొరకు నేను ఎదురు చూస్తున్నాననే మాట చెప్పడం చాలా సులభము, కానీ నువ్వు సిద్ధపడి ఉన్నావా అనేటువంటిదే అది ప్రాముఖ్యంగా మనం చూడాలి. It is easy to talk about the glory of God, but what is the Spirit of God working in my life? దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ దేవుని యొక్క ఆత్మను పొందుకొని మనం జీవిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైంది. Till a person is prepared for the glory of God, God can keep a person even in the bed for next 20 years also, because sanctification process has to take place. We just now saw righteousness and true holiness must complete the course. కాబట్టి ఒకవేళ మనము ఆయన యొక్క మహిమను గురించినటువంటి, ఆయన యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తున్నామని మనము కేవలం చెప్పేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే, దేవుడు మనల్ని 20-30 సంవత్సరాలు కూడా మనల్ని అనారోగ్యమైనటువంటి ఆ యొక్క బెడ్ పైన మనల్ని ఉంచగలడు. అవన్నీ కూడా మనకు నేర్పించగలడు కూడా. Oh, I know very well that one of the uncle was telling me, but your daddy should have lived 20 years more, but God has kept me for 20 years. I am really sick now. I am helpless. I am no use to the assembly. Why am I living? He was asking. నాకు తెలిసినటువంటి ఒక అంకుల్ నాతో చెప్తూ వచ్చాడు, నేను ఇంకా 20 సంవత్సరాలు నేను జీవించవలసి ఉంది, కానీ ఎంచేతనో మరి 20 సంవత్సరాలు కూడా నేను ఈ యొక్క పడకలో ఉండి నా యొక్క ఆరోగ్యాన్ని అంతా కూడా క్షీణించినటువంటి పరిస్థితులు ఇలాగ జీవిస్తున్నాను అనేటువంటి దుఃఖకరంగా చెప్పినటువంటి మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. He was telling that your father should have lived so that he could be useful. He was telling, he was doing, see, this is all our presumptuous thought, is not God's thoughts. మీ యొక్క తండ్రి ఇంకా 20 సంవత్సరాలు జీవించవలసి ఉంది, కానీ ఎంచేత ఆ విధంగా దేవుడు ఆ విధంగా చేశాడు, అది మానవ తలంపులే, కానీ అది దేవుని తలంపులు కావు. Lastly, let us read verse 10 now. చిట్ట చివరిగా 10వ వచనాన్ని మనం చూసుకుందాం.
ఏ విధము చేతనైనను Hmm. మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన Ah, మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ah. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము Hmm. ఆయన శ్రమలలో పాలివాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని Ah. వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. Praise the Lord. I may know him దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆయనను ఎరుగు నిమిత్తము the power of his resurrection. ఆయన యొక్క పునరుత్థాన బలం ఎట్టిదో ఎరుగు నిమిత్తము. Number 2, the fellowship of his suffering. ఆయన యొక్క మరణం యొక్క విషయంలో సమానానుభవం గల వాడిని ఉండి నిమిత్తము. Now notice carefully. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. Being made conformable unto his death. ఆయన యొక్క మరణములో సమాన అనుభవము కలిగిన వాడుగా ఉండాలని ఆశపడుతున్నారనే మాట మనం చూస్తాం. We are conformed. మనము ఖచ్చితంగా నిర్ధారించబడ్డాము. Forming is first part, conforming is the second part. ఒక విధంగా చేయబడటము ఒక విషయం అయితే నిర్ధారించబడడం అనేది అది ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలం. You are already called and you are formed now. మీరు పిలువబడ్డారు, మీరు ఆయనలో ఏర్పరచబడ్డారు. But God wants to confirm again and again and again and again and make ourselves ready. కానీ ప్రభువు మనల్ని తిరుగా మనల్ని నిర్ధారించి ఆయన యొక్క రాకడకు సిద్ధపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. Oh, my dear believers in Christ, God has once again spoken to us about what kind of zeal we should have. A zeal with revelation, a zeal with the knowledge of God, a zeal to understand that we are already circumcised in our heart. We could worship God in the Spirit. We could rejoice in Christ Jesus, and we could be able to get ready because we know the resurrected Jesus, who he is. కాబట్టి నా ప్రియ విశ్వాసులారా, మనము ఈ యొక్క వాక్యంలో చదివినటువంటి రీతిగా మనం ఏ విధంగా మనం చదువుకున్నటువంటి రీతిగా మనము ఆయన యొక్క పునరుత్థాన బలాన్ని, ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మనం పొందుకున్న వారమై ఏ విధంగా నీతియు సమాధానము అనేటువంటి ఆయనను ఆరాధిస్తూ ఆయన పోలిక చొప్పున మార్చబడుతూ పౌరులాగా సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ఎందులో అతిశయపడ్డాలో అందులో పడుతూ మనం జీవించాలని ప్రభు మన నుంచి ఆశపడుతున్నాడు. Let us praise God and thank God for this wonderful day. Morning, once again, we could be able to listen to God's word and God's voice and be able to thank God, praise God, and live a victorious Christian life. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి, శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, ఆయన యొక్క ధ్యానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మనము క్రీస్తు యేసునందు విజయవంతమైన క్రైస్తవం జీవించడానికి ప్రభు మనతో మాట్లాడినందుకై నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. Amen. Vandanalu to everybody. ప్రైజ్ లార్డ్. Praise God. చక్కటి వర్తమానం అందించిన జోయల్ అబ్రాహ్మణ గారికి మరియు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన రూపసన్న గారికి వందనాలన్నా. దినం కంటిన్యూషన్ గా దేవుని యొక్క మహిమను గురించి మరియు ఆయన జీవనం గురించి, అద్భుత కార్యాల గురించి, మరియు పునరుద్ధానం గురించి, మరియు యేసు ప్రభువును ఎరిగి కూడా ఆమె దేవుని కొరకు మరి ఎదికిన కానీ ఆయన బోధకునిగా గుర్తించినట్లుగా, మరియు తర్వాత నేను ప్రభువును చూచితిని అని చెప్పిన రీతిగా, మరియు ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడని యేసు ప్రభు చెప్పిన రీతిగా, మరియు జక్కయ్య ఎంత ప్రేమతో ఆయన చూడాలనే విధంగా జక్కయ్య కూడా ఆయనను ఎంత ఆనందించినట్లుగా, మరియు ఆయన గురించి అనేక విషయాలు, మరియు ఆత్మ సంబంధమైన మరణం ద్వారా ఆయనను సమీపిస్తామని మనం, అంతేకాకుండా ప్రాచీన పురుషుడి గురించి, ప్రాచీన స్వభావం గురించి, మరియు మనం నిర్జీవంగా సజీవంగా ఉంటున్నామంటే ఆయనను మనం తెలుసుకునే వారికి ఉండాలని చక్కటి సందేశాన్ని మరియు యోహాను సువార్త ద్వారా, మరియు కొలస్సీయుల పత్రికల ద్వారా, రోమ పత్రికల ద్వారా మంచి వాక్యాన్ని అందించినాడన్నా. అందును బట్టి అన్నకు మరొకసారి వందనాలు చెప్తున్నాను. ఈ దినాల్లో మనం కూడా దేవుని ఎరిగి ఉండాలి. ఎన్నోసార్లు ఎంతో మంది సంఘానికి పోతున్నామే కానీ ఇంకా ఆయన్ను చూడాలి, ఆయన ఎరగకుండా, అలాగే ఇంకా ఆత్మానుసారులు కాకుండా శరీరానుసారులుగానే మిగిలిపోతాం. అలా ఉండకుండా మనం కూడా ఆత్మానుసారులై ఈ లోకంలో జీవించాలని కోరుకుంటూ మరొకసారి రూపసన్నకు మరియు జోయల్ అబ్రాహ్మణకు వందనాలు చెప్తున్నాను. ఇప్పుడు
ముగింపు ప్రార్థన మన మధ్యన ఉంటున్న సాట్ల సల్మోన్ అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. సాట్ల సల్మోన్ అన్న. అన్నా వందనాలు. వందనాలన్న, ముగింపు ప్రార్థన చేయండి అన్న. కృపా కనికరం గల మా ప్రియ పరలోకమున్న తండ్రి, దయగల దేవ, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం నీ దాసుని మరి నిలబెట్టుకొని జోయల్ అబ్రాహం గారి ద్వారా నాయన మంచి వర్తమానం మాకు అనుగ్రహించారు. నాయన మేము కూడా మా జీవితాలలో ప్రభువా మీ కొరకు ఎలా జీవించాలనో ప్రభువా తండ్రి నాయన, మరి మేము కూడా మీకు విశ్వాసం గలవారమై నాయన మేము మందిరానికి వస్తూ పోతున్న విషయాలు కాదు, కానీ మిమ్మల్ని ఎరిగిన ప్రజలుగా మేము జీవించి మీకు వాక్యానుసారంగా నాయన మా జీవితాల్లో మరి యొక్క తరుణం మేము కాపాడుకొని మా జీవితాలలో మీకు భయంకరంగా జీవితానికి సాయం చేయండి. ఈ సమయంలో నాయన మరి ఉదయకాలం మరొకసారి మీ పాదాలు మీకు స్తుతించుకుంటూ మరి ఇచ్చిన వాక్యం ఇచ్చిన మీ దాసులను బట్టి అందరిని కూడా మీరు ఆస్వాదించమని ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు కీర్తి వారి ఘనమైన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన సాట్ల సల్మోన్ అన్నకు వందనాలన్నా. వందనాలు. ఈ దినము 4498వ దినం. నాకు అధ్యక్షతగా ఇచ్చిన బర్నబాస్ అన్న వందనాలు చెప్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసిన సిమెంట్ నగర్ నుంచి ఏదాస్ అన్నకు వందనాలు. మంచి చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన దేవుని సేవకులు, జూమ్ కాన్ఫరెన్స్ నిర్వాహకులు బర్నబాస్ అన్న గారికి కూడా వందనాలు చెప్తున్నాను. అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసిన కొన్నేళ్ళన్న వందనాలు. వాక్యోపదేశకులు ఈ దినం దేవుడు ఏర్పాటు చేసుకున్న యుఎస్ఏ షార్జా నుండి జోయల్ అబ్రాహం అన్న గారికి, మరియు హైదరాబాద్ నుంచి ట్రాన్స్లేషన్ చేసిన కేజే రూపస్ అన్న గారికి, మరియు ముగింపు ప్రార్థించిన సాట సల్మోన్ అన్న గారికి కూడా మరొకసారి వందనాలు తెలుపుతూ, నాకు అవకాశం ఇచ్చిన అన్నకు వందనాలు తెలుపుతూ ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పచెప్తున్నాను. మీ